హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే కాకుండా వీలైనప్పుడల్లా ఇలా బయటికైతే తీసుకొస్తాము. నేను మా హస్బెండ్ ని బయటికి తీసుకెళ్ళమనో లేదా షాపింగ్ కి తీసుకెళ్ళమనో ఎప్పుడు ఫోర్స్ చేయను. కానీ మా పిల్లల విషయంలో మాత్రం వారానికి ఒక్కసారైనా పార్క్ కి గానీ, గ్రౌండ్ కి లేదా వాళ్ళకి కొత్తగా అనిపించే ఏదైనా ప్లేస్ కి తీసుకెళ్ళమని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 3 సంవత్సరాల లోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. ఈ వయసులో వాళ్ళకి కొత్త కొత్త అనుభవాలు ఇవ్వడం చాలా మంచిది. మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపించే మనుషులు, చెట్లు, పక్షులు, వస్తువులు, శబ్దాలు ఇలా చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి. వాటిని చూస్తూ, వింటూ, తాకుతూ వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కువ సమయం మనమే కేటాయించాలి. రోజంతా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం మనకి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం వాళ్ళకి కొత్త కొత్త విషయాలు చూడడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎంత ఉపయోగపడుతుందో మనకి కూడా ఇంటి రొటీన్ నుంచి కాస్త మార్పు వచ్చి బయటికి వెళ్ళడం వల్ల ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అందుకోసమే మా పిల్లల్ని వీలైనప్పుడల్లా పార్క్ కి గానీ, గ్రౌండ్ కి గానీ లేదా ఏదైనా కొత్త ప్లేస్ కి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటాను. ఇక్కడ మా బాబుని చూసి ఒక పాప అయితే వచ్చింది. తను మరాఠీ అమ్మాయి అంట. కాసేపు మా బాబుతో ఆడుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ తన వెనకాల మా బాబు పరిగెడుతున్నాడు. పిల్లలకి ఈ వయసులో ప్రతి చిన్న అనుభవం కూడా ఒక కొత్త లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. అందుకే వాళ్ళకి వీలైనంత వరకు కొత్త కొత్త అనుభవాలు ఇవ్వాలి.